నేను పోతా పోడ్కాస్ట్ ఈ మధ్య ఐ బిన్ హియరింగ్ ఐమ్ లాక్టోస్ ఇంటాలరెంట్, నేను లాక్టోస్ ఇంటాలరెంట్ అనేసి అందరూ అంటున్నారు. వాట్ ఈస్ ఇట్ అండ్ లైక్ ఇస్ ఇట్ యాక్చువల్లీ రియల్? సి ఇంటాలరెన్సెస్ అన్నవి డెవలప్ అవుతాయి లైఫ్లో. దే ఆర్ రెస్పాన్సెస్ ఆఫ్ యువర్ బాడీ. ఓకే, లాక్టోస్ ఇంటాలరెన్స్ కారా అంటే అవుతారు, కానీ లాక్టోస్ రీఇంట్రడ్యూస్ చేయొచ్చా? ఎస్, బిలీవ్ ఇట్ ఆర్ నాట్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ డెవలప్డ్ ఫ్రూట్ ఇంటాలరెన్స్, ఫ్రుక్టోజ్ ఇంటాలరెన్స్. వై ఓన్లీ లాక్టోస్? ఏమండి, లాక్టోస్ ఈజ్ ఆల్సో అ ఫార్మ్ ఆఫ్ షుగర్ కదా. లాక్టోస్ ఇంటాలరెన్స్ కరెక్ట్ అయినప్పుడు ఫ్రుక్టోజ్ ఇంటాలరెన్స్ ఎందుకు రాకూడదు? సో యూ టెన్ టు డెవలప్ అండ్ ఇట్స్ ఓకే. ఓకే, బట్ యువర్ ఎయిమ్ షుడ్ బి స్లోలీ రీఇంట్రొడ్యూసింగ్ ఇట్ ఇన్ టు ద సిస్టమ్ ఇన్ స్మాల్ పోర్షన్స్. మన బాడీని మళ్ళీ దానికి ఎక్లిమటైజ్ చేసి బ్యాలెన్స్ అవుట్ చేయటం అనేది మనం ఫోకస్ చేయాల్సింది. ఐమ్ లాక్టోస్ ఇంటాలరెన్స్, అవాయిడ్ లాక్టోస్. నాకు పీపుల్ గివ్ మీ అడ్వైస్, ఓకే మేడం మీరు మిల్క్ మానేసేయండి, ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ గెట్స్ సెట్. నో, డు నాట్ ఓవర్ డూ ఎనీథింగ్ ఇస్ ద షుడ్ బి ద మంత్ర ఇన్ లైఫ్. ఆ మిల్క్ మానేసేయటం కూడా ఎక్స్ట్రీమ్స్లోకి వెళ్ళిపోయి. ఎనదర్ గుడ్ థింగ్ ఐ షుడ్ టెల్ యూ, ఫర్గెట్ లాక్టోస్ ఇంటాలరెన్స్, A2 milk. Have you heard of it? The new fancy A2 milk? Yeah. Okay. So, let me tell you, A2 milk problem వెస్ట్కి ఉంది. వాళ్ళకు ఉండే కౌ మిల్క్లో A2 ప్రోటీన్ ఉండదు. మనకు నార్త్లో కౌ మిల్క్ వాడతాం, సౌత్లో బఫలో మిల్క్ వాడతాము. ఓకే, మన దేశీ కౌస్, గిర్ అండ్ అదర్ థింగ్స్, వాటికి A2 ప్రోటీన్ ఉంటుంది. వెస్ట్లో ఉండే కౌస్కి మాత్రమే A2 ప్రోటీన్ ఉండదు. మన దేశీ కౌ మిల్క్ జెర్సీలో ఉండదు, బికాజ్ ఇట్ ఈస్ అన్ ఇంపోర్టెడ్ వేరియంట్. ఓకే, మన దేశీ బఫెలో ఆర్ కౌ ఇచ్చేది A1 A2 శుభ్రంగా ఉంటుంది. అండ్ బఫెలో మిల్క్లో 100% A2 ప్రోటీన్ ఖచ్చితంగా అవైలబుల్ ఉంటుంది. ఐ హ్యావ్ సీన్ అ బిగ్ కంపెనీ మార్కెటింగ్ A2 బఫెలో మిల్క్. ఐ డోంట్ నో A2 యాడ్ చేశారా, A2 తీసి మళ్ళీ పెట్టారో నాకు తెలియదు. మన వాళ్ళకి A2 అనేది, వెస్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ మన ప్రాబ్లమ్స్ కావు, మన ప్రాబ్లమ్స్ అన్నీ వెస్ట్ ప్రాబ్లమ్స్ కావు. ఆ కొంచెం కామన్ సెన్స్ మనం పెంచుకోగలిగితే ఈ మార్కెటింగ్ టెక్నిక్స్కి వీ డోంట్ ఫాల్ ప్రే టు ఇట్. దట్స్ వాట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్. సో నాట్ జస్ట్ లాక్టోస్ ఇంటాలరెన్స్, ఈ A2 A1 డ్రామా కూడా ఇట్స్ నాట్ అ బిగ్ థింగ్. యూ జస్ట్ లుక్ ఫర్ if the cow milk is sourced from our native cows. Okay, Jersey is not a native cow. Jersey is an imported variant. Buffalo కూడా నేటివ్ అయితే చాలు మనకు. అసలు సౌత్ ఇండియన్స్ అందరూ బఫలో మిల్క్ కన్జ్యూమర్స్. ఈ మధ్య ఫ్యాన్సీ స్టార్ట్ అయింది, దేశభక్తిలో అందుభక్తి అయిపోయి కౌ మిల్క్కి మూవ్ అయిపోయాం, కానీ మనం అందరం బఫలో మిల్క్ కన్జ్యూమర్స్. నాకు తెలిసి నేను పుట్టినప్పటి నుంచి కౌ మిల్క్ నాకు తెలీదు. కౌ మిల్కే మనం అమ్ముతూ ఉండుంటే నాకు తెలిసి మా అమ్మమ్మకి నాన్నమ్మకి బోళ్ళు కౌజ్ ఉండాలి. అన్ఫార్చునేట్లీ ఆక్సిజన్ మాకు పొలంకి అవసరం కాబట్టి, ఆ ఆక్సిజన్ బ్రీడింగ్కి కౌజ్ అవసరం కాబట్టి ఇంట్లో కౌజ్ ఉండేవి, దాన్ని కొంచెం పూజలు చేసుకునేవాళ్ళం. దాన్ని నెయ్యి దాని మలం తినేవాళ్ళం కూడా కాదు. ఇప్పుడు దాంతో గొబ్బెమ్మలు పెడతాం అంతే. ఓకే, బట్ నౌ ఇట్ హెస్ బికమ్ ఎక్స్ట్రీమ్స్. మన నేటివ్ కౌస్లో A2 ఉంటుంది. డ్రింక్ నేటివ్ కౌ మిల్క్ ఇఫ్ యూఆర్ seriously fond of cow milk. And buffalo milk lo మన ఇండియన్ బఫలోస్ లో న్యాచురల్గానే A2 ఉంటుంది. బోత్ A1 A2 ఆర్ ప్రెసెంట్. అండ్ లాక్టోస్ ఇంటాలరెన్స్ ఐవ్ ఆల్రెడీ, లాక్టోజే కాదు ఫ్రుక్టోజ్ కూడా ఇంటాలరెంట్ అవ్వచ్చు. ప్లీజ్ రీఇంట్రడ్యూస్ యాజ్ అ పార్ట్ ఆఫ్ బ్యాలెన్స్ డైట్.